హాయ్, ఇవాళ ఈ వీడియోలో నిఫ్టీ లాట్ సైజ్ ఎంత ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ ఎంత ఉంటుంది, అండ్ సెన్సెక్స్ లాట్ సైజ్ ఎంత ఉంటుంది, కమోడిటీస్లో క్రూడ్ ఆయిల్ లాట్ సైజ్ ఎంత ఉంటుంది, అండ్ న్యాచురల్ గ్యాస్లో లాట్ సైజ్ ఎంత ఉంటుంది, వాటికి ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేయాలంటే మనకి ఎంత అమౌంట్ అవసరం అవుతుందని మినిమం బేసిక్ ఐడియా కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, లెట్స్ సీ. హాయ్ అండి, ఇప్పుడు నిఫ్టీ ఫ్యూచర్స్ చూద్దాం. ప్రజెంట్ 25,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ 1 లాట్ వచ్చి 75 యూనిట్స్ మాట. ఓకే, దీంట్లో మీరు ట్రేడ్ చేసుకోవాలంటే 2 lakhs చేంజ్ మనకి అమౌంట్ ఉంటే ఇందులో నిఫ్టీ ఫ్యూచర్స్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆప్షన్స్లో ఎప్పుడు తక్కువ అవుతుంది, ఫ్యూచర్స్లో కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మనకు 1 లాట్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. 1 లాట్ బ్యాంక్ నిఫ్టీలో 35 యూనిట్స్ ఉంటుందండి. అంటే 1 లాట్ ఈజ్ ఈక్వల్ టు 35, మినిమం 35 కొనుక్కోవాలి. తర్వాత దీంట్లో ట్రేడ్ చేయాలంటే దీంట్లో కూడా ఇంచుమించు మనకి 2 lakhs వరకు అమౌంట్ అవసరం అవుతుంది. ఓకే, ఒక బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్స్ పెరిగితే మనకు 3,500 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. 200 పాయింట్స్ పెరిగితే 200 into 35 అట్లా అన్నమాట. ఓకే, మనం నెక్స్ట్ ఎప్పుడు కూడా ఫ్యూచర్స్లో ఎక్కువ అమౌంట్ అవసరం అవుతుందండి, ఆప్షన్స్లో తక్కువ అమౌంట్ అవసరం అవుతుంది. నెక్స్ట్ సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్లో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 82,000 దగ్గర ఉంది సెన్సెక్స్. మన అప్స్టాక్స్ యాప్లో చూపిస్తున్నానండి ఇది. ఓకే, ఒక లాట్ మనకి 20 ఉంటుంది. ఇందులో మనం ట్రేడ్ చేసుకోవాలనుకున్న ఇంచుమించు మనకి 1,89,000 వరకు మనకి అమౌంట్ అవుతుంది సెన్సెక్స్లో కూడా. ఇందులో ఆప్షన్స్ ఉంటాయి, ఫ్యూచర్స్లో ఉంటాయి. నా అడ్వైస్ ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్ అయితే బెటర్గా చేయొద్దు, ఫ్యూచర్స్ కొంచెం బెటర్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మిడ్ క్యాప్ సిఫీ నిఫ్టీ చూడొచ్చు. ప్రజెంట్ నాకు ఇందులో రాలేదు. అండ్ నెక్స్ట్ కమోడిటీస్లో చూద్దాం. కమోడిటీస్లో క్రూడ్ ఆయిల్ అప్స్టాక్స్లో చూపిస్తున్నాను. క్రూడ్ ఆయిల్ ఎలా ఉంటుంది అండ్ న్యాచురల్ గ్యాస్ ఎలా ఉంటుందో చెప్తాను. ఓకే, ఒకసారి క్రూడ్ ఆయిల్ చూద్దాం, వెయిట్ చేయండి. క్రూడ్ ఆయిల్లో ప్రజెంట్ 56,000 దగ్గర చూపిస్తుంది. 5600 చూపిస్తుంది. ఇక్కడ ఎన్ఎఫ్ఓ ఉంటుంది అండ్ ఎంసీఎక్స్ ఉంటుంది. ఎన్ఎఫ్ఓలో ఇప్పుడు ఓపెన్ చేస్తే ఎన్ఎఫ్ఓలో ట్రేడ్ చేయకూడదు, ఎంసీఎక్స్లో ట్రేడ్ చేసుకోవాలి క్రూడ్ ఆయిల్. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ చూడండి 55.72 దగ్గర ఉంది. ఇక్కడ 1 అని ఉంది. 1 అంటే 1 లాట్ ఈజ్ ఈక్వల్ టు 100 యూనిట్స్ అనమాట. అంటే క్రూడ్ ఆయిల్ ఇక్కడ నుంచి 1 పాయింట్ పెరిగితే 100 రూపీస్ వస్తుంది, 10 పాయింట్స్ పెరిగితే 1000 రూపీస్ వస్తుంది అట్లా అన్నమాట. క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేసుకోవాలనుకున్నా మీకు ఇంచుమించు 1,50,000 to 2 lakh క్యాపిటల్ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్. 1 లాట్ ఈజ్ ఈక్వల్ టు 1250 యూనిట్స్ అండి. ఓకే, అంటే ఒక పాయింట్ పెరిగితే 1250 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది మీరు బై చేస్తే. 2 పాయింట్స్ పెరిగితే 1250 into 2 అట్లా. దీనికి కూడా మనకి 89,000 to 1 lakh కావాలి. థ్యాంక్ యూ.